హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ లింక్ ఉందా లేదా అని ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇందులో 2 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, అది కూడా నేను చెప్తాను. ఓకేనా? సో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే పేజ్కి అయితే వచ్చేసేయండి, లేదా మీరు గూగుల్లో ఈ ఫైలింగ్ అని కొట్టినా పర్లేదు. ఓకే, సో ఇదిగోండి, అంతకుముందు మనం ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఏ విధంగా లింక్ చేయాలనేది వీడియో సెక్షన్లో పెట్టడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే చూడండి, 1000 రూపీస్ ఎలా కట్టాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మనం స్టేటస్ చెక్ చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి, ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని కనబడుతుంది కదా, కొంచెం కింది స్క్రోల్ చేస్తే లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఇది మీకు తిరుగుతూ ఉంటుంది, అంటే తొందర కనెక్ట్ అవుతుంది, నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉన్నది కదా అనుకున్నాం కదా. నెంబర్ 1 ఏంటంటే ఆధార్ ప్రకారం పేరు పాన్ కార్డులో ఉండాలి. నెంబర్ 2 ఆధార్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో ఉండాలి. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ ఈ పేజ్కి అయితే వచ్చేసినాక ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయండి, ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంట్రీ చేయండి. కింద బ్లూ కలర్లో మనకి చూపెడుతుంది. మళ్ళీ ఇంకొకటి నేను చూపెడతాను చూడండి. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ ప్రకారం పాన్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు లేకపోయినా మీరు ఒకవేళ పేమెంట్ అయితే తీసుకుంటుంది, మీరు ఒకవేళ పేమెంట్ చేస్తే పేమెంట్ తీసుకుంటుంది. కాకపోతే ఏమంటుందో నేను ఇప్పుడు చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ పాన్ కార్డ్ నెంబరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాక వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ క్యాండిడేట్కి సంబంధించి ఆధార్ కార్డు పాన్ కార్డ్ లింక్ చేసిండు, అంటే లింక్ చేయడానికి 1000 రూపీస్ పెనాల్టీ కట్టిండు. కాకపోతే ఆధార్ ప్రకారం ఇటు పాన్ ప్రకారం ఇటు ఆధార్ ప్రకారం పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తప్పు ఉన్నాయి. ఇక్కడ ఏం చూపెడుతుందో చూడండి, ఇక్కడ పాన్ ఆధార్ లింకింగ్ హ్యాస్ ఫెయిల్డ్ డ్యూ టు నేమ్ మిస్ మ్యాచ్ అని చూపెడుతుంది. సో ఇప్పుడు ఇది అమౌంట్ 1000 రూపీస్ అమౌంట్ నాన్ రిఫండబుల్ అమౌంట్. ఓకేనా? మీరు ఏం చేయాలి, ఆధార్ ప్రకారం దేవుడు అంట మీరు పాన్ కార్డ్లో పేరు కానీ మిస్ మ్యాచ్ ఉంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ చేయించుకోవాల్సిందే. ఓకే, ఒకవేళ మీకు కనుక కరెక్ట్ ఉండి ఆల్రెడీ లింక్ చేసుకుంటే కనుక ఇదిగోండి, ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ విధంగా మీకు ఆల్రెడీ లింక్ ఉన్నదని చూపెడుతుంది. ఇంతే, చాలా సింపుల్. కాబట్టి 1000 రూపీస్ కట్టే ముందే మనం ఏం చేసుకోవాలండి, ఆధార్ ప్రకారం పేరు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. అఫ్కోర్స్ జెండర్ కూడా. వీడియో నచ్చింది కదా, ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్. మరికొందరికి వీడియో వెంటనే షేర్ చేయండి.